ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకి అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గుడ్ మార్నింగ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ చర్చి దగ్గర ఉన్నాము. పూర్తిగా చూసుకున్నట్టయితే అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. పశువుల పాకకు సంబంధించిన ఒక సెట్టింగ్ ఇది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించిన నేపథ్యాన్ని కూడా ఇక్కడ వివరిస్తున్న చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. పూర్తి స్థాయిలో మనం ఏదైతే సెయింట్ మేరీస్ చర్చిలో ఉన్నామో, విశ్వ మానవాళికి ప్రేమను, శాంతిని నేర్పినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి 10 గంటల నుంచే కూడా అన్ని చర్చిల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాత్రి 12 గంటలకు యేసుక్రీస్తు జన్మించిన నేపథ్యంలో రాత్రి 12 గంటలకు ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా జరిగిన నేపథ్యం ఉన్నాము. ఇక్కడ క్రైస్తవ భక్తులందరూ కూడా వచ్చి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇదే రకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా చూస్తున్నట్టయితే ఇటు డోర్నకల్లో సిఎస్ఐ చర్చి ఉంటుంది, అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కరుణాపురంలో నిర్మించినటువంటి ఆసియాలోని అతిపెద్ద చర్చ్, అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకమైన గీతాలాపన కూడా జరుగుతూ ఉంది. మనతో పాటు ఫాదర్ ఉన్నారు. సార్, చెప్పండి, ఇవాళ ఎట్లా జరుగుతున్నాయి ఏదైతే ప్రత్యేకమైన ప్రార్థనలు కావచ్చు, క్రిస్మస్ వేడుకలు? మేము ఈ క్రిస్మస్ వేడుకలని నిన్న రాత్రి ఆరంభించాం. 10 గంటలకు ఆరంభించి 2 గంటల వరకు కూడా రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మానవాళికి అందరి కోసం జన్మించినటువంటి క్రీస్తు ప్రభుని భక్తి ప్రభుత్వంతో ఆరాధించాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళిని తన ప్రేమను పంచడానికి, ఆ ప్రేమలో అందరినీ కూడా తనివి తీరా అనుభవించాలని చెప్పి కోరుకున్నాడు. ఆ కోరికతోనే ఆయన ఈ భూమి మీద జన్మించి, మానవుడిగా జన్మించి చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రాణత్యాగంలోనే క్రీస్తు యొక్క మహోన్నత శక్తి మనకు ఆవరిస్తూ ఉంది, అవుపిస్తూ ఉంది. దానిని మేము ఈరోజు స్మరించుకుంటూ ఆ పుట్టుకను మరొకసారి గుర్తు చేసుకుంటూ మేము కూడా ఆ ప్రేమలో తరించాలని, ప్రపంచమంతా ఆ ప్రేమలో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సర్వ మానవాళికి ఈరోజు క్రీస్తు రక్షణ అవసరమని ఎంచి ప్రపంచం మొత్తం కోసం కూడా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు ఒక శాంతి దూతగా ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు ప్రపంచం అనేక చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అశాంతి నెలకొని ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు యొక్క శాంతి అనేది అత్యవసరంగా ఉంది ఈరోజు. కాబట్టి మేము కూడా క్రైస్తవులందరూ కూడా ప్రపంచ శాంతి కోసం, అదేవిధంగా కుటుంబాల్లో శాంతి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మరి తెలుగునటువంటి ప్రతి క్రైస్తవునికి కథోలిక అందరికీ కూడా క్రీస్తు ప్రభుత్వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఆయన యొక్క చిన్నారి యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మీరు మా దేవాలయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని, ఈ పూజాబల్ని లైవ్ ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ చిన్నారి బాలాజీ మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. విష్ యూ ఎవ్రీబడి హ్యాపీ మేరీ క్రిస్మస్. ముఖ్యంగా రాత్రి 12 గంటలకు క్రీస్తు జన్మించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఎట్లాంటి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి? ఇవాళ ఎప్పటి వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి? ఈ రోజంతా ఎట్లా ఉంటుంది? మేము ఈ ప్రార్థనలన్నీ కూడా గంటన్నర జరుపుతాం. ఆ తర్వాత చాలామంది కూడా చర్చికి దర్శనానికి వచ్చి బాలయేసుని దర్శించి దీవెనలు పొందుతూ ఉంటారు. మరి ఇక్కడ మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఆశీర్వాదం అందిస్తూ ఉంటాం. రాత్రి అంతా కూడా మీ దేవాలయానికి వెళ్ళినా సరే అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకున్నాం. ఇక్కడ కూడా జరుపుకుంటూ ఉన్నారు కూడా. చాలామంది మా కథోలికుల కంటే కూడా క్రిస్టియన్స్ కూడా కథోలిక ఎక్కువ మంది దేవాలయం సందర్శిస్తారు ఈరోజు. వారికి దేవుని యొక్క ఆశీర్వాదం, నమ్మకం ఎక్కువగా ఉంది. అటువంటి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని, దీవించాలని మేము ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని కలిగి మంచి ఆరోగ్యవంతులుగా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే మా ఈనాటి ముఖ్య ఉద్దేశం, ప్రార్థన యొక్క. మరి అందరూ దేవుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సుబేదార్లోని ఉన్నటువంటి మన చర్చిలో ప్రత్యేకంగా తెలుగులోనే ప్రార్థనలు, అదేవిధంగా గీతాలు ఆలాపన ఉంటుందా? మీ ఇతర లాంగ్వేజ్లో ఉంటుందా? ముఖ్యంగా చర్చికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా చెప్పండి. ఈ దేవాలయం ఇక్కడ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయింది. సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని మే నెల 18వ తారీఖు జరుపుకున్నాం.
ఆ శిలువ రోజుల సందర్భంగా ఈ దేవాలయం సుందరంగా మరొకసారి రెనోవేట్ చేసుకున్నాం, నూతనీకరించుకున్నాం. మరి ఈ దేవాలయంలో ఇక్కడ మరియ తల్లి పేరిట ఈ దేవాలయం వెలిసింది, సెయింట్ మేరీ చర్చ్. ఇక్కడ నగర నడిపడినటువంటి ఈ చర్చిలో అనేక మంది దర్శనాన్ని ఇస్తారు. ఆ ఆర్చి అక్కడ గృహ వెలిసిన తర్వాత అనేక మందికి ఇక్కడ చర్చి ఉంది అని ఒక ఆనవాలు అనేది ఏర్పడింది. అందుకే చాలా మంది కూడా మరి రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా లోపలికి వచ్చి దర్శనాన్ని చేసుకుని ప్రార్థిస్తూ వెళుతూ ఉంటారన్నమాట. మరి ఈ దేవాలయంలో మేము ఇక్కడ 63 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇక్కడ 63 కుటుంబాలు కలిసి ఇక్కడ ఒకే చోట ప్రార్థిస్తాం. మాకు తారతమ్యాలు లేవు, కులమతాలు లేవు, వర్గ వివాదాలు లేవు. అందరం అన్ని రకాల కులాలు ఉన్నాం, అన్ని వర్గాలు ఉన్నాం. అందరం కూడా శాంతి సమాధానంతో ఇక్కడ ప్రార్థన చేస్తాం, జీవిస్తూ ఉంటాం. ఇది మా ప్రత్యేకత. ఫాదర్ ఉన్నారు. ఫాదర్ చెప్పండి, వాళ్ళ క్రీస్తు బోధనలకు సంబంధించి ఏం చెప్తారు? ప్రేమ శాంతి నెలకొన్న సందర్భాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? వాళ్ళ బెత్లెహేంలో ప్రార్థనలు ఆపివేసిన సందర్భాన్ని చూస్తున్నాం. క్రీస్తు గారి సందేశం ఏ విధంగా చేరాల్సి ఉంటుంది ఇంకా ప్రపంచానికి? క్రీస్తు బోధన అనగానే మనకి వచ్చేది, మన మనస్సుకి తట్టుకునేది శాంతి సమాధానం. అదేవిధముగా ఆయన జననం ద్వారా ఈ లోకంలో ఉన్న అంధకారం తొలగించి ఆయన ద్వారా నూతన వెలుగు ప్రసాదానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం బెత్లెహేంలో ప్రార్థనలు సరిగా లేవు కాబట్టి అందరికీ తెలుసు, అక్కడ వాతావరణం సరిగా లేదు, యుద్ధం జరుగుతున్నది, కలహాలు జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా అశాంతి ఉన్నది అక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. గత 2-3 నెలల నుంచి మనం చదువుతున్న వార్తలు చూస్తున్నాము, పేపర్ చదువుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రపంచ నలుమూలలో కూడా మనకి ప్రభు ఆయన శాంతి స్థాపన కోసం వచ్చినారు కాబట్టి ఆయన ఇచ్చిన స్థిరమైన శాంతి, శాశ్వతమైన శాంతి ఆయన మన ద్వారా ఇతరులకు అందించాలని ప్రయత్నిస్తున్నారు ప్రభు. సో మనందరం కూడా పండుగ జరుపుకుంటున్నామంటే ఆ పండుగ యొక్క ఫలితాన్ని అందరికీ మనం పంచిపెట్టాలి. ముఖ్యంగా శాంతి సమాధాన వరాలు మనం ఇవ్వాలి అందరికీ. మొట్టమొదటిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, మనం ఎక్కడ ఉన్నా కూడా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటంటే, క్రిస్మస్ పండుగ ధ్యేయం ఏంటంటే అందరికీ కూడా స్నేహపూర్వకంగా శాంతి సమాధాన వరాలు ఇవ్వటం. కాబట్టి అది మన చేతుల్లో ఉన్నది. మనం శ్వాసపూర్తిగా నమ్ముతున్నాం క్రీస్తు వచ్చినది శాంతిని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, రక్షణ ప్రసాదించడానికి. ఆ శాంతి సమాధాన వరం ఈరోజు మనకిస్తున్నారు, మన ద్వారా ఇతరులకు అందించమంటున్నారు. షేరింగ్. క్రిస్మస్ నథింగ్ ఎల్స్ బట్ షేరింగ్ ద పీస్, జాయ్, లవ్. అదనమాట. సో ఫాదర్ ఉన్నారు, మీరు చెప్పండి, వాళ్ళ క్రీస్తు గారి బోధనలు ఈ తరం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఆ ప్రేమ సౌభ్రాతృత్వాన్ని ఈ తరానికి ఏం చెప్తారు? ఈరోజు ప్రపంచ మానవాళి అంతా క్రీస్తు జయంతి పండుగలను జరుపుకుంటూ ఉంది. మానవ రక్షణకు, లోకంలో అంధకారాన్ని, చీకటిని తొలగించడానికి నరావతారం ఎత్తి క్రీస్తు ప్రభు, ఆ దేవాతి దేవుడే ఈ లోకంలో ఒక పశువుల పాకలో వినయత్వంతో, దీనతతోటి జన్మిస్తూ ఉన్న సందర్భమే నేడు మనమందరము క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచమంతా కొనియాడుతూ ఉంది. ముందుగా మీ అందరికీ, ప్రపంచ మానవాళందరికీ క్రీస్తు జయంతి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రస్తుత సమాజంలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉన్న సందర్భంలో ఆనాటి క్రీస్తు ప్రభు బోధించిన బోధనలు, ప్రేమ, కరుణ, శాంతి, సమాధానము, ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలి అనే ఆ ఒక్క గొప్ప బోధనలన్నీ నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందించాలి, ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలనేదే క్రీస్తు ప్రభు యొక్క అభిలాష. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్న యువతి యువకులు ఈ ప్రాపంచిక పరిజ్ఞానము ఎక్కువ కావడం వలన లోక ఆకర్షణల మీద, లోకం పరిజ్ఞానము, చెడు అలవాట్లు, చెడు క్రియల మీద ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. స్వార్థము, అపనమ్మకము, ఈ యొక్క గర్వము, ఇవన్నీ చెడు అలవాట్లకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్న సందర్భంలో నేడు తిరిగి మనందరికీ మన మధ్యలోకి క్రీస్తు ప్రభు వచ్చి తన ఆనందాన్ని, తాను చూపిన దయను, తాను చూపిన ప్రేమను ఇక్కడ ఉన్న సమాజమంతా, ప్రపంచమంతా తిరిగి పొందుకునే విధంగా ఆ ప్రభు మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రస్తుత సమాజంలో యువతి యువకులు దేవుని యొక్క ఆశీస్సులను నిండుగా పొందుకొని ప్రభు చూపిన ప్రేమ మార్గంలో, ప్రభు చూపించిన ఆ ఒక కరుణ మార్గంను ఎక్కువగా మనము విశ్వసిస్తూ ఇతరులకు ప్రభు మార్గం నడిపించే భాగ్యాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ మన దేశాన్ని శాంతి సమాధానాలతోటి, ఆనందాలతోటి నింపి ప్రతి ఒక్కరిని, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రేమ శాంతిని విరజిల్లే భాగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క చిన్నారి బాలయేసు, దివ్య బాలయేసు ఏ విధంగా అయితే దీనతతో, వినయంతో కలిగి ఉన్నాడో, మానవాళి కూడా
ప్రతి ఒక్కరి పట్ల, సోదరుల పట్ల వినయము, విధేయత, గౌరవము అనే సద్గుణాలను అలవర్చుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ, అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యేసుక్రీస్తుకు సంబంధించిన జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చర్చిల్లోనూ అందంగా ముస్తాబు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. కార్తీక్, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రవికాంత్.